సార్ ఇదంతా మహేష్ పని. ఏం జరిగింది నాన్న? వాడే చూపించాడు మహేష్. అయితే మార్టిన్? సేవ్ హిమ్ నాన్న, ప్లీజ్. నాన్న, సేవ్ హిమ్ ప్లీజ్. నువ్వు పుట్టక ముందే నేను ఈ పని ప్రారంభించాను. ఇంతకు ముందు చాలా మంది ఇరుక్కున్నారు. ఇప్పుడేంటి? అదేమిటంటే నాన్న, నేను మార్టిన్ని... మార్టిన్? సారీ నాన్న, ఐ లవ్ హిమ్. ఇంకెప్పుడు ఇలాంటి పనులకి మార్టిన్ యూజ్ చేయకండి ప్లీజ్ నాన్న. నేను ఇంతకు ముందే చెప్పాను, నాతో పనిచేసిన వాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు ఎటువంటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదని ముందే చెప్పానుగా. యు ఆర్ క్రూయల్ నాన్న. మీకు మీ పని మాత్రమే ముఖ్యం కదా. ఐ వాంట్ హిమ్ నాన్న. ఐ కాంట్ లివ్ వితౌట్ హిమ్. ఐ కాంట్ లివ్ వితౌట్ హిమ్. మొదలై మహేష్ గారు లేపే సమయం దగ్గర పడింది. ముందు మన వాళ్ళని బయటకు వదిలు, ఆ తర్వాత చూసుకుందాం. సారీ మార్టిన్, నొప్పిగా ఉందా? లేదు లేదు. గేబ్రియల్, నువ్వు టెన్షన్ అవ్వద్దు. నేను మహేష్తో అన్ని విషయాలు మాట్లాడాను. జాగీర్, ఆ వస్తువులు ఎక్కడ? పీసీ ఇక్కడుంది సార్. తెల్లవారుజాం కల్లా సేటు చేతిలో ఉండాలది. ఎక్కడయ్యా మీ పోలీసులు రౌడీ? ఆయన హోటల్లో ఉన్నారు. మొదలై నువ్వు వీళ్ళని తీసుకుని ఇంటికెళ్ళు. వాడు సీటు చింపొస్తాను. రా, వెళ్దాం. సారొక్క మరో ముఖాన్ని ఆ రోజు నేను తిన్నగా చూశాను. సూపర్ స్టార్ అజయ్ ఘోష్ దేవన్కి సీఎం మహేష్కి రైట్ హ్యాండ్. వీడి సహాయంతోనే వీళ్ళు చట్ట వ్యతిరేక పనులన్నీ చేస్తున్నారు. అరే, మీరేంటి ఇక్కడ? అదే నీ గాడ్ ఫాదర్ని చూడడానికి వచ్చానయ్యా. ఏంటి గేబ్రియల్, నేను సరదాగా జోక్ చేసినందుకే ఇలా షాక్ అయిపోయావు? నేను ఇప్పుడే మొదలుపెట్టాను. నువ్వు చాలా కాలంగా ఈ సిటీని ఏలుతున్నావు కదా. ఇప్పుడు నేను కూడా రంగంలోకి దిగాను. ఇది ఒక కట్ అండ్ రైజర్గా నువ్వు అనుకో. ఇదిగో వీణ్ణి అడిగి చూడు, మహేష్కు పని తెలుసా లేదా అని. ఎలాగూ వచ్చావు కదా, ఒక పెగ్గు కుడితే ఏంటట?
నీ ప్రసంగం వినడానికి, నీ విందు ఆరగించడానికి నేను ఇక్కడికి రాలేదు. నువ్విక్కడ చేస్తున్న పనుందే, అదే సూపర్ స్టార్ పనిలో పౌడర్ పెట్టి మోసం చేస్తున్నావే ఆ పని. ఆ పౌడర్ని వాసన చూడడానికి చాలా మంది గాడిదలు వస్తున్నారు కదా. అమ్మా నాన్న మాటల్ని ఖాతరు చేయకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా మంది అమ్మాయిలు. వీళ్ళందరినీ బాగు చేస్తానని శబ్దం చేయటం లేదు. అందుకని మహేష్, మా పిల్లలకి మంచి మాటలు చెప్పి మంచి దారిలో నడిచేటట్టు చేయమని నిన్ను అడగటానికి రాలేదు. నువ్వు నటిస్తున్న ఈ సినిమా ఆటని ఎలా ఆఫ్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎప్పుడు చూసినా పళ్ళికలించుకుంటూ ఉంటాడే ఒక సూపర్ స్టార్. వాడికి నేను ఒక టిక్కెట్ తయారు చేస్తున్నాను. నేను కూడా ఒక పోకిరిలా తయారై గోదాలో దిగుతాను సూపర్ స్టార్ అవ్వడానికి. ఆ తర్వాత నా వెనకాల వస్తారు పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు, ప్రింట్ వాళ్ళు, అందరూ వస్తారు. ఏం పెద్దాయనా, ఈ పిల్లకాయల అండతో ఈ మహేష్నే బెదిరిస్తావా? ముగ్గురిని కలిపి తోసేసే ఒక సెల్లు ఖాళీగా ఉంది. వయస్సు గురించి నేను పట్టించుకోను. కొట్టడం మొదలు పెడితే ఏయ్! ఈ కర్రని తప్పించగలవా? నేనొచ్చింది నీ దగ్గరికి. నువ్వు యూనిఫామ్ వేసుకుని చేస్తున్న నాటకానికి దానికి అడ్డుకట్ట ఎలా వేయాలో నేను చేసి చూపిస్తానురా. నీకు ధైర్యం ఉంటే నాతో ఆడి చూడరా. నా పనిలోనూ నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళ మీద నీ దృష్టి పడింది అంటే, ఒరే మహేష్, నీ టిక్కెట్ చింపేస్తాన్రా. బ్లాక్ టికెట్. ఇవ్వను ఇవ్వను ప్లీజ్. ఒకే ఒకటి అక్కకి ఇవ్వవా? ఇవ్వను ప్లీజ్. ఒకే ఒకటి ప్లీజ్ నాకు ఇవ్వవా? మనిద్దరం ఫ్రెండ్స్ కదా. ఒకే ఒక్క పువ్వు ఇవ్వరా ప్లీజ్. ఇస్తావా? ఇవ్వవా? నా బంగారు కదా. ఒకే ఇవ్వమ్మా. ఇవ్వరా తల్లి? ఇవ్వను. ఒకే ఒకటి ఇవ్వను. నా మాట వింటావు కదా, నా బుజ్జి తల్లి కదా. ప్లీజ్ రా. నేనిప్పుడు ఫ్రీగానే ఉన్నాను. నీతో ఆడుకోనా? ప్లీజ్ ప్లీజ్ దయచేసి వినండి. పాపని ఏం చేయకండి ప్లీజ్. లివ్ ఇట్ డానీ. చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? అదంతా ఒక కలే. ఆ సిచ్యువేషన్ నేను మర్చిపోలేకపోతున్నాను. తలుచుకుంటేనే భయంగా ఉంది. వాడు ఏమైనా చేస్తాడు. నాన్నగారు యాక్టివిటీస్లో వచ్చే లాభాలన్నీ వాడికి ఇబ్రహీం బాయ్కే చెందుతాయి. ఇబ్రహీం బాయా? చిన్నప్పటి నుంచి తన గురించి నాకు బాగా తెలుసు. తను ఇలా చూడు, ఇబ్రాహిం అని చెప్పి తన్నే భయపెట్టకో. ఏంటి?
डॉन को पकड़ना मुश्किल है, नामुमकिन है। 11 मुनको की पुलिस डॉन को पीछे पड़ा, लेकिन डॉन ఇలా చెప్పి డైరెక్టర్ బాధ పెడుతున్నారు. ఇప్పుడే నేర్చుకుని వస్తున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకెవరన్నా నటిస్తున్నారు. మీరే సార్కి చెప్పి ఎలాగైనా నన్ను సూపర్ స్టార్ ని చేయాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళంతా ఎవరు? మా నాన్నగారి పని మనుషులు సార్. పొలం పనులు చేస్తుంటారు. హిందీ వాళ్ళు. ప్లీజ్ ఈ రోజు కూలి ఇస్తానని చెప్పి అందరినీ తీసుకొచ్చాను. ఒకసారి సార్తో చెప్పండి. చెప్పాలంటే సార్ లేరు కదా, నువ్వు వెళ్ళి మీ నాన్నని తీసుకురా. వెళ్ళా. యాన్ మేరీతో నాకున్న సంబంధం సార్ నన్ను ఎలా ట్రీట్ చేస్తారో నాకు అర్థం కావడం లేదు. అప్పుడే ఓసారి మేము చాలా దూరం వెళ్ళేటప్పుడు సార్ ఫ్లాష్ బ్యాక్ నాతో చెప్పారు. మార్టిన్, "ఉమ్, వ్యాన్ నా కొడుకు కాదు. నాకు 16 ఏళ్ళున్నప్పుడు బాంబేలో ఒక పెద్ద హోటల్లో ఎంగిలి పాత్రలు కడుగుతూ ఉండేవాణ్ణి. అప్పుడు నా పరిస్థితి అటువంటిది. ఒక అందమైన 24 ఏళ్ల అమ్మాయి మేరీ. తన మీదున్న ఆశతో ఆమె వెళ్ళే చోటుకల్లా వెళ్ళి నేను వెయిట్ చేసేవాణ్ణి. ఆ తర్వాత విధి వక్రించడం వల్ల ఆవిడ నుంచి విడిపోయాను. ఆఖరికి ఎవరో ఒకరితో ఆవిడ వెళ్ళిపోయింది. ప్రేమ, అభిమానం, దయ అనేది నేను ఎప్పుడో పాతిపెట్టేశాను. పైకి రావాలని ఒకే ఒక కోరిక, అది మాత్రమే నా లక్ష్యం. దానికోసం నేను ఏవేవో చేశాను. ఆఖరికి కావలసిన వాళ్ళందరినీ వదిలేసి నేను ఎంచుకున్నది మరణ చీటీలు, బ్లాక్ టికెట్లు. అప్పుడు ఈ సిటీలో గుడి గుమ్మం దగ్గర తనని చూశాను. మేరీ, ఒడిలిపోయిన శరీరం. తన పక్కనే ఎవరో ఒకరు తనకి బహుమతిగా ఇచ్చిన ఒక చిన్న పిల్ల. నా జీవితం ఒక రాయిగా మారిపోయింది. నన్ను మనిషిగా మార్చింది ఆ చిన్న పిల్ల మీద ఉన్న ప్రేమ, అభిమానమే. ఆ చిన్న పిల్లే నా కూతురు యాన్. యాన్ నాతో అన్నీ చెప్పింది.
నేనిచ్చిన ప్రేమాభిమానాలు తను ఇప్పుడు నీకిస్తోంది. నీకు మాత్రమే. నేను ఎప్పుడైనా నవ్వినా లేదంటే ఏడ్చినా అది తన కోసం మాత్రమే. సో మార్టిన్, షీ సిన్సియర్. సార్ దగ్గర ఉన్న డబ్బు కాదు, యాన్మేరీనే నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నానని సార్కి అర్థమైంది. సార్ ఫ్రెండ్, బేబీ కొడుకు ఎటువంటి తప్పు చేయడని సార్కి బాగా తెలుసు. నేను ఇంట్లో అమ్మతో అన్ని విషయాలు చెప్పాను. అది వినగానే అమ్మ చాలా సంతోషపడింది. దాంతో తన కోరిక కూడా చెప్పింది, సార్ దేవత కూతుర్ని చూడాలని. నేను తన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. హలో, హాయ్, ఏంటి సడన్ గా కాల్ చేసావు? రేపు పొద్దున కాస్త త్వరగా రెడీ అవ్వు. రెడీగా ఉండాలా? దేనికి? మనిద్దరం రేపు ఒక చోటుకి వెళ్తాను. ఎక్కడికి? అది ఖచ్చితంగా సర్ప్రైజే. సర్ప్రైజా? ఆ విషయం నువ్వు అక్కడికి వచ్చి తెలుసుకో. ఓకే.